ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్న వాక్యం చెప్పడానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. మీ ఆత్మతో నింపండి. మంచిగా మాట్లాడగలిగిన కృపను, సహాయాన్ని దయచేయమని, అనేకులు నైనా గ్రహించే కృపను దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడైన యెహోవా కయ్యూనును హెచ్చరించుచున్నాడు, నీ వాకిట పాపము పొంచియుండును అని. ఆదికాండం 4:7 కానీ కయ్యూను దేవుని మాట వినలేదు కాబట్టి ఎంతో నష్టపోయాడు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. రోమపత్రిక 6:23 మానవులందరూ కూడా పాపులుగానే జీవిస్తూ మరణాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. రోమపత్రిక 5:12 ఈ మరణం అనేది ఆదిలోనే ప్రారంభమైంది. ఆదికాండం 3:19 మరణం అనేది మన ఇళ్ళు చుట్టూ తిరుగులాడుతూ ఉంటుంది. ఈ మరణాన్ని ఎవరు తప్పించుకుంటారు అనగా యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారు మాత్రమే ఈ మరణాన్ని తప్పించుకుంటారు. ఇది ఏ విధమైన మరణము అనగా మనలో ఉన్న ఆత్మను కాల్చివేసే మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యం చెబుతుంది. అనగా ఇది రెండవ మరణము. దేశములో తిరుగులాడుచున్న మరణాన్ని తప్పించుకున్నవారు ఎవరు అనగా వారు ఇశ్రాయేలీయులు. నిర్గమాకాండం 12:21 నుండి 36 వరకు. మరణదూత లేక సంహార దూత ఐగుప్తు దేశములో తిరుగులాడుచు ఉన్నప్పుడు ఐగుప్తిలో తొలి పిల్లలందరూ చంపబడ్డారు. కానీ ఇశ్రాయేలీల తొలి పిల్లలందరూ చంపబడలేదు, వారు బ్రతికే ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు అనగా కారణము గొర్రె పిల్ల యొక్క రక్తం. వారి తలుపులకు, ద్వారబంధములకు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకున్నారు కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూసిన ఆ మరణదూత ఇంటిలోనికి వెళ్ళలేకపోయింది. వారందరూ ఇంటిలో ఉన్నారు, బయటికి రాలేదు కాబట్టి మరణము నుండి తప్పించబడ్డారు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే యెహోషువ గ్రంథము 2:18 నుండి 21 వరకు. అలాగే 6:25 రహాబైన వేశ్య తన కుటుంబీకులందరూ మరణాన్ని తప్పించుకున్నారు. వారు దేవుని కొరకు బ్రతికారు. కానీ యెరికోలో ఉన్న ప్రజలందరూ కూడా మరణించారు. రహాబు ఆమె కుటుంబీకులు మాత్రం ఎందుకు మరణాన్ని తప్పించుకున్నారు అంటే రహాబు దేవుడైన యెహోవా గొప్పవాడు అని గ్రహించింది. ఆయన ద్వారా నేను, నా కుటుంబము రక్షింపబడతాము అని గ్రహించింది కాబట్టి ఆమె కుటుంబీకులు మరణించకుండా బ్రతికారు. అలాగే వారు దేవుని కొరకు జీవించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. అలాగే మేడగదిలో ఉండి ఉపవాస ప్రార్థన చేసిన వారందరూ కూడా అగ్ని అభిషేకాన్ని పొందుకున్నారు. అలాగే వారు అనేకులను దేవుని యొద్దకు నడిపించారు. ఉపవాస ప్రార్థన ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి వస్తుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దయ్యాలను వెళ్ళగొట్టగలగాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దేవుని ఆత్మశక్తితో నింపబడతారో వాళ్ళందరూ కూడా మరణాన్ని ఎదిరించగలరు, దయ్యాలను కూడా ఎదిరించగలరు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ప్రతి ఒక్కరము కూడా మరణాన్ని ఎదిరించాలి. అది ఏ విధమైన మరణము అనగా మన ఆత్మలు అగ్నిలో పడిపోతాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది రెండవ మరణము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారమై మన ఆత్మలను జాగ్రత్తగా దేవుని కొరకు కాపాడుకోవాలి. దేవుని నీతిని నెరవేర్చేవారుగా, అంతము వరకు దేవుని కొరకే జీవించేవారుగా మనం జీవించాలి. అలాంటి వారు అగ్నిగుండము నుండి తప్పించబడతారు, దేవుని రాజ్యానికి చేర్చబడతారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితాలలో మనము అంతము వరకు శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, దేవుని నిమిత్తము మరి శోధింపబడుతూ ఉన్నప్పటికైనా సరే దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. శోధింపబడిన మీదట మీరు సువర్ణముగా మార్చబడతారు అని యోబు గ్రంథంలో రాయబడింది.
కాబట్టి శోధనలు కలిగిన, శ్రమలు కలిగిన దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవుని కొరకే మనం ఎదురు చూచిన ఎడల ఈ రెండవ మరణం నుండి తప్పించబడతాం. మనం దేవుని రాజ్యాన్ని పొందుకుందాం. ఆమె